ఆచి చికెన్ మసాలా. తాను బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తను ఖండించారు రాజాసింగ్. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ హిందూ ఎమ్మెల్యేగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఇవాళ మోదీ రాకతో మళ్లీ బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా అవాస్తవం అన్నారు. అలాంటి ఆలోచన లేదని తెలిపారు ఆయన. బీజేపీ పార్టీలో పాత నాయకులు తమ అహంకారాన్ని పక్కన పెట్టేంత వరకు తాను బీజేపీలో చేరటం జరుగుతున్నారు. దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు రాజాసింగ్. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యని మనం చూసాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ హిందూ ఎమ్మెల్యేగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఈ రోజు ఏదైతే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ రాకతో మళ్ళీ బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని మాత్రం రాజాసింగ్ కొట్టిపడేశారు. ఏదైతే జరుగుతున్నటువంటి ప్రచారంపై వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా అవాస్తవం, అలాంటి ఆలోచన ఏదీ లేదని చెప్పడం జరిగింది. ఇక బీజేపీ పార్టీలో పాత నాయకులు తమ అహంకారాన్ని పక్కకు పెట్టేంత వరకు తాను బీజేపీలో చేరటం లేదని, దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదని చెప్పి కూడా రాజాసింగ్ చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నాయకుల వ్యవహార శైలి నచ్చకే నేను బీజేపీ పార్టీలో నుండి ఈ విధంగా పక్కకు తప్పుకున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఉన్నటువంటి నాయకులు వారి అహంకారాన్ని పక్కకు పెట్టేంత వరకు కూడా, పాత నాయకుల అహంకారాన్ని పక్కకు పెట్టేంత వరకు కూడా తాను తిరిగి బీజేపీలో చేరను అని చెప్పి కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చను ఖండించినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు బీజేపీలో చేరనని స్పష్టం చేశారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు రాజాసింగ్? అయితే మొదటి నుండి కూడా రాజాసింగ్ చెప్తుంది ఏంటంటే, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రధానంగా ఏదైతే పాత నాయకులు ఉన్నారో వారి అహంకార పూరిత ధోరణి వల్లే బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ బలంగా ఎదగలేకపోయింది అనేది రాజాసింగ్ వాదన. వారందరినీ పక్కకు పెట్టి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి తాను భావిస్తున్నట్టుగా కూడా గత కొద్ది రోజుల కిందట రాజాసింగ్ చెప్పారు. ఇక ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వేరే రాష్ట్రాల్లో వస్తున్నటువంటి రిజల్ట్ తెలంగాణలో ఎందుకు రావట్లేదో ఒకసారి బీజేపీ అగ్రనేతలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఉన్నారో వారు యొక్క అహంకారపూరిత ధోరణితోటే ఈ సమస్య వస్తుంది. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వారిని మాత్రం గుర్తించడం లేదు అనేటువంటి భావన కూడా రాజాసింగ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే తాను మాత్రం ఏదైతే హిందుత్వ ఎజెండాగానే ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇదే అంశంపై నేను పోరాటం సాగిస్తాను అని చెప్పి కూడా రాజాసింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వేణుగోపాల్. తాను బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు రాజాసింగ్. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ హిందూ ఎమ్మెల్యేగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఇవాళ మోదీ రాకతో మళ్లీ బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా అవాస్తవం అన్నారు. అలాంటి ఆలోచన లేదని తెలిపారు ఆయన. బీజేపీ పార్టీలో పాత నాయకులు తమ అహంకారాన్ని పక్కన పెట్టేంత వరకు తాను బీజేపీలో చేరటం జరగదన్నారు. దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు రాజాసింగ్. కావచ్చు బీజేపీలో మళ్ళొక్కసారని నా పేరు పైన ఒక వైరల్ అవుతుంది. ఇవాళ మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక బహిరంగ సభ పెట్టుకున్నారు. అదే బహిరంగ సభలో రాజాసింగ్ జాయిన్ కావచ్చు బీజేపీలో మళ్ళొక్కసారని
నా పేరు పైన ఒక ఫేక్ అకౌంట్ తయారు చేసి పేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో ఆ పోస్ట్ మరీ పోస్ట్ అవుతుంది. మళ్ళా అదే ఫేస్బుక్ అకౌంట్ లో నిన్న జరిగిన బండి సంజయ్ గారు అబ్బాయి గురించి కూడా ఒక పోస్ట్ కూడా ఆయన వేసిండు. అసలు ఆ ఫేస్బుక్ గురించి తెలియదు, ఆ పేజ్ గురించి తెలియదు. గతంలో కూడా అదే పేజ్ లో నా పేరు పైన పైసలు ఆయన డిమాండ్ చేస్తే గతంలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము, కానీ నో యాక్షన్. ఇవాళ కూడా ఒక కంప్లైంట్ మేము సైబర్ క్రైమ్ కి ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇప్పుడే ఏసీపీ గారు కూడా మేము మాట్లాడినాము. ఇప్పుడు కూడా యాక్షన్ అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు బీజేపీ గురించి మనం మాట్లాడదాం. ఇవాళ లేకపోతే రేపు వేరే పార్టీలో మేము వెళ్ళలేము. ఎందుకంటే మా పైన ఒక ముద్ర ఉంది, హిందుత్వం ముద్ర. ఆ ముద్ర తీసుకొని వేరే పార్టీలో వెళ్ళలేము. కానీ బీజేపీలో కూడా రావాలంటే కొద్ది మా పార్టీ అధికారంలో మార్పు రావాలి. మళ్ళొక్కసారి రాజాసింగ్ బీజేపీలో వచ్చి రాజాసింగ్ బీజేపీలో మనం చేపిద్దాం, అదే కోణలో కూర్చొని పెడదామంటే నాకు అవసరం లేదు. ఫస్ట్ అయితే నా కాన్స్టిట్యున్సీలో నాకు ఫ్రీడమ్ కావాలి. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో మీదే హవా నడపాలంటే అది కాదు. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో మీ వ్యక్తులని మీరు అపాయింట్ చేస్తారంటే అది కూడా నాకు నచ్చదు. ఒకవేళ రాజాసింగ్ మీకు అవసరం ఉంటే మీరు పిలవండి, కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే నేను భారతీయ జనతా పార్టీలో చేరుకుంటాను. కానీ ఇవాళ కాదు, ఈ రోజు కాదు. నేను పక్కా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి లాక్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ అది ఎప్పుడు అవుతుంది? అది మీ ఈగోయిజం ని పక్కా పెడితే, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎంపీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, మన పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మర్యాద ఇస్తే, బీజేపీ కార్యకర్తలకి మర్యాద ఇస్తేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఇవాళ జరుగుతున్న ఆ ఫేక్ న్యూస్ నేను ఖండిస్తున్నాను. నేను ఇవాళ బీజేపీలో వస్తాను ఇవాళ లేకపోతే రేపు. కానీ మా నాయకులు వాళ్ళ ఈగోయిజం ని పక్కా పెడితేనే వస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.